సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందరూ గైస్, ఐ హోప్ గైస్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గుడ్. నేను చాలా హ్యాపీ ఉన్నా. అండ్ ఎవరైనా గైస్ మా ఛానల్ కొత్త విజిట్ చేసిన వాళ్ళు ఉంటే డెఫినెట్ గైస్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఈ రోజు గైస్ ఈ వీడియోలో ఏంటంటే మన యూట్యూబ్ నుంచి టోటల్గా 4 అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది గైస్. ఓకేనా, ఆ 4 అప్డేట్స్ గురించి క్లారిటీగా ఈ రోజు ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇందులో ఏ మిస్టేక్ చేసినా కూడా మీ ఛానల్ అనేది కంప్లీట్‌గా టర్మినేట్ అయిపోతుంది. సో బీ కేర్‌ఫుల్ గైస్. ఓకేనా, దీంట్లో గైస్ సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే కమ్యూనిటీ ట్యాబ్. సో చాలా మంది గైస్ కమ్యూనిటీ ట్యాబ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పటివరకు మీరు కమ్యూనిటీ ట్యాబ్‌లో ఫోటోస్ అప్‌లోడ్ చేస్తారు, పోలింగ్స్ పెడుతూ ఉంటారు, లేకపోతే వీడియో లింక్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు, లేకపోతే సోషల్ మీడియా లింక్స్ యాడ్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఏదైనా ప్రొడక్ట్‌కి సంబంధించిన లింక్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడేంటంటే గైస్ యూట్యూబ్‌లో అప్డేట్ ప్రకారం ఏందంటే ఇప్పటివరకు మీరు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోస్ అండ్ షార్ట్స్‌లో ఏ విధంగా కాపీరైట్ స్ట్రైక్, కాపీరైట్ క్లెయిమ్, అంతేకాకుండా కమ్యూనిటీ స్ట్రైక్ అవ్వచ్చు, లేకపోతే కంప్లీట్‌గా మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది ఏ విధంగా టర్మినేట్ అయ్యే ఛాయిస్ అయితే ఉన్నాయో, అదే విధంగా ఇప్పుడు కమ్యూనిటీ ట్యాబ్‌లో కూడా ఇంప్లిమెంట్ చేయడమే జరిగింది. సో ఇప్పటి నుంచి ఏందంటే యూట్యూబ్ ఛానల్‌లో వేరే వాళ్ళ లింక్స్ అనేవి యాడ్ చేయకూడదు. యాడ్ చేస్తే మన ఛానల్ అనేది టర్మినేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి చేంజెస్ అనేవి మనకి యూట్యూబ్ అనేది తీసుకురావడమే జరిగింది కమ్యూనిటీ ట్యాబ్‌లో. సో ఇప్పటి నుంచి మీరు కమ్యూనిటీ ట్యాబ్‌లో యాడ్ చేసే లింక్స్ అవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళకి సంబంధించిన ఫోటోస్ కావచ్చు, యాడ్ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి యాడ్ చేయండి. అంటే ఇప్పుడు నా దగ్గర 2 ఛానెల్స్ ఉన్నాయి. నాయే 2 ఛానెల్స్ అవి. సో ఇప్పుడు నా ఫస్ట్ ఛానెల్‌లో నేను సెకండ్ ఛానెల్ యొక్క లింక్ యాడ్ చేసుకుంటే నాకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే 2 ఛానెల్స్ నావే కాబట్టి సో నాకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. బట్ మీరేందంటే వేరే వాళ్ళకి సంబంధించిన ఛానెల్ యొక్క లింక్ అనేది వాళ్ళ పర్మిషన్ లేకుండా యాడ్ చేసినట్లయితే వాళ్ళు స్ట్రైక్ ఇయ్యొచ్చు, క్లెయిమ్ ఇయ్యొచ్చు, లేకపోతే రిపోర్ట్ చేస్తే మీ ఛానల్ అది కంప్లీట్‌గా టర్మినేట్ అవుతుంది. సో ఇప్పటి నుంచి కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేసే ప్రతిదాన్ని కూడా జాగ్రత్తగా అయితే ఫోకస్ చేస్తూ అప్‌లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకేనా, అండ్ ఇక్కడ గైస్ సో సెకండ్ అప్డేట్ వచ్చేసి ఏంటి అంటే ఫర్ యూ అనే ఆప్షన్ అయితే మన యూట్యూబ్ అయితే ఇంప్లిమెంట్ చేయడమే జరిగింది. అంటే ఇప్పుడు మీరు వేరే వాళ్ళ యొక్క వీడియో చూసే టైంలో కింద ఫర్ యూ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఓకేనా, సో ఈ ఫర్ యూ ఆప్షన్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది క్లారిటీగా మీకు అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా అయితే చూడండి గైస్. ఓకేనా, ఇప్పుడు గైస్ ఒక యూట్యూబ్ ఛానల్ వచ్చేసి యూట్యూబ్‌కి సంబంధించిన అప్డేట్ ఇన్ఫర్మేషన్, యూట్యూబ్‌కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్, అంతేకాకుండా అన్బాక్సింగ్ వీడియోస్, అంతేకాకుండా ఏదైనా సరే అప్లికేషన్‌లో మనీ అనేది ఏ విధంగా సంపాదించుకోవాలనే ఒక 4 టాపిక్స్ సంబంధించిన ఛానెల్‌లో రన్ చేస్తున్నారు అనుకోండి గైస్. ఓకేనా, సో ఇప్పుడు మీరు వాళ్ళ ఛానల్ విజిట్ అయినప్పుడు ఏదైనా ఒక కేటగిరీకి సంబంధించిన వీడియో చూశారు. అంటే ఏదైనా అప్లికేషన్ త్రూ మనీ అనేది ఏ విధంగా సంపాదించుకోవాలి అనే వీడియో గనుక మీరు క్లిక్ చేసి చూశారనుకోండి, ఎందుకు మీకు ఆ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ వీడియో చూస్తున్నారు. సో అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఆ ఫర్ యూ ఆప్షన్‌లో ఈ అప్లికేషన్ త్రూ మనీ ఎర్నింగ్ చేసుకునే ఆ వీడియోస్ ఎన్నైతే ఉన్నాయో వాళ్ళ ఛానెల్‌లో కంప్లీట్‌గా అవన్నీ కూడా కింద ఫర్ యూ ఆప్షన్‌లో ఒక ప్లే లిస్ట్ లాగా మీకైతే కనిపిస్తుంది. సో దానివల్ల ఏందంటే ఆల్రెడీ మీరు ప్రెజెంట్ ఒక వీడియో చూస్తున్నారు కాబట్టి అది మీకు ఇంట్రెస్టెడే కాబట్టి సో దానికి రిలేటెడ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో తన ఛానెల్‌లో అవన్నీ కూడా కింద ఫర్ యూ ఆప్షన్‌లో కనిపిస్తుంది. సో దానివల్ల కింది వీడియోస్ కూడా నీకు చూసే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఆ వీడియోస్‌ని కూడా చూస్తారు. సో దానివల్ల మీకు వాచ్ టైమ్ ఎక్కువొస్తుంది. అండ్ అంతేకాకుండా రెవెన్యూ ఎక్కువొస్తుంది. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మీ ఛానెల్‌కి పర్మనెంట్ సబ్‌స్క్రైబర్స్ కూడా వస్తారు. సో ఈ విధంగా మన ఫర్ యూ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద గైస్ గుడ్ ఆప్షన్ అని చెప్పాలి. యూట్యూబ్ నుంచి ఒక మంచి అప్డేట్ అనేది చెప్పుకోవాలి గైస్. ఓకేనా, అండ్ గైస్ సో థర్డ్ అప్డేట్ వచ్చేసి ఏంటి అంటే మన యూట్యూబ్‌లో అడల్ట్ కంటెంట్ ఏదైతే ఉందో దాని గురించి అయితే అప్డేట్ అయితే రావడమే జరిగింది గైస్. ఓకేనా, ఇప్పటి వరకు చాలా మంది ఏంటంటే యూట్యూబ్‌లో అడల్ట్ కంటెంట్ అంటే 18+ కంటెంట్ అనేది అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. సో ఈ 18+ కంటెంట్ అప్‌లోడ్ చేస్తే ఏందంటే పాస్ట్‌లో మానిటైజేషన్ అనేది అప్లై చేసుకోవడం అనేది కుదరకపోతుండే. అండ్ ఈవెన్ సెమీ అడల్ట్ కంటెంట్ చేసినా కూడా అంటే మీరు అర్థం చేసుకోండి, అడల్ట్ అండ్ సెమీ అడల్ట్ కంటెంట్ అంటే సో దానికి దీనికి కొంచెం తక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే క్లారిటీ దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. సో సెమీ అడల్ట్ కంటెంట్ చేసినా కూడా మానిటైజేషన్ అనేది అప్లై చేసుకునే అవకాశం అనేది యూట్యూబ్ అనేది ఇవ్వకపోతుండే. బట్ ఇప్పుడేందంటే ఎవరైతే సెమీ అడల్ట్ కంటెంట్ చేస్తారో వాళ్ళు కూడా మానిటైజేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి యూట్యూబ్ అయితే ఇంప్లిమెంట్ అయితే చేయడం అయితే జరిగింది ఈ అప్డేట్‌లో. సో ఇది మంచి అప్డేటా? బ్యాడ్ అప్డేటా? అని చెప్పేసి మీరే క్లారిటీ ఆలోచించుకొని కిందైతే కామెంట్ చేయండి గైస్. అండ్ గైస్ సో ఫోర్త్ అప్డేట్ వచ్చేసి ఏందంటే యాడ్స్ గురించి గైస్. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రీవియస్ వీడియో క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బట్ ఇప్పుడు ఏందంటే కంప్లీట్‌గా ఇంప్లిమెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళు వీడియో అప్‌లోడ్ చేసే టైంలో ఈ ఇన్ఫర్మేషన్ గురించి క్లారిటీగా అయితే మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. సో అదేంటి అనేది క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా, ఇంతకుముందు మనం ఈ అప్డేట్ కన్నా ముందు ఏందంటే వీడియోస్ అప్‌లోడ్ చేసే టైంలో మానిటైజేషన్ ట్యాబ్‌లో మనం ఏం చేస్తామంటే మానిటైజేషన్ ట్యాబ్ అనేది ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు.
అండ్ అంతే కాకుండా ప్రీ రోల్ యాడ్స్ అండ్ పోస్ట్ రోల్ యాడ్స్, అంతే కాకుండా స్కిప్పబుల్ యాడ్స్, అంతే కాకుండా మిడ్ రోల్ యాడ్స్ ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుండే. బట్ ఇప్పుడు ఏం చేసిందంటే ఈ అప్డేట్ ప్రకారం ఏందంటే కంప్లీట్‌గా ఇదంతా కూడా ఒక మిడ్ రోల్స్ యాడ్స్ తప్ప మిగతాదంతా కూడా యూట్యూబే కంట్రోల్‌లోకైతే తీసుకుంటుంది. సో మీరేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరేందంటే ఆన్ ఆర్ ఆఫ్ అంటే యాడ్స్ డిస్‌ప్లే అవ్వాలా? వద్దా? అని చెప్పేసి జస్ట్ మీరు ఆన్ ఆర్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మిగతాదంతా యూట్యూబే చూసుకుంటుంది. అంటే ఈవెన్ మిడ్ రోల్ యాడ్స్ కూడా యూట్యూబే చూసుకుంటుంది. సో లేదు మేమే పెట్టుకుంటాం. ఏ ప్లేస్‌లో కావాలి అనుకుంటున్నారో యాడ్స్ అనేవి ఒకవేళ మీకు ఐడియా ఉంటే మీరు ప్లే చేసుకోవచ్చు. లేదు కంప్లీట్‌గా యూట్యూబే చూసుకొని అనుకుంటే జస్ట్ మీరు ఆన్ చేసుకొని సేవ్ చేస్తే సరిపోతుంది. ఆ మిడ్ రోల్ యాడ్స్ కూడా కంప్లీట్‌గా యూట్యూబే చూసుకుంటుంది గైస్. ఓకేనా? ఈ అప్డేట్‌ని కూడా యూట్యూబ్ అయితే కంప్లీట్‌గా ఇంప్లిమెంట్ అయితే చేసింది. సో మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళు వీడియోస్ అప్‌లోడ్ చేసే టైంలో మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. సో ఈ 4 అప్డేట్స్ గైస్ కంప్లీట్‌గా మన యూట్యూబ్ ఛానెల్‌లో ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. సో ఈ అప్డేట్‌లో మీకు ఏది నచ్చింది, ఏది నచ్చలే అని చెప్పేసి డెఫినిట్‌గా కిందైతే కామెంట్ చేయండి గైస్. అండ్ అంతే కాకుండా ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియో కోసం డెఫినిట్‌గా గైస్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. ఓకేనా?